హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే హౌ టు క్రాక్ 2019 ఎంసెట్ ఎగ్జామ్ ఇన్ అ డే. నేను ఈ రోజులో అయిపోయినాయి కదండి. ఒక్క రోజులో ఎంసెట్ ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవ్వాలి, కొందరు చాలా భయం అవుతుంది. ప్రిపేర్ అయ్యాము కానీ క్వాలిఫై అవుతామా లేదా. ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎంసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం అంటే చాలా భయంగా ఉంది అందరికీ. సో ఒక్క రోజులో ఎలా పాస్ అవ్వాలి అనే దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎలా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి, ఏమే టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మీకు డిస్కస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ అంటిల్ ద వీడియో ఎండ్స్. మీరు మా ఛానల్కి కొత్త వాళ్ళు అయినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో చూసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఈ ట్రిక్స్ మీకు ఏ విధంగా హెల్ప్ అయ్యాయి అనే దాని గురించి కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, కమింగ్ టు ద పాయింట్, హౌ టు క్రాక్ 2019 ఎంసెట్ ఎగ్జామ్ ఇన్ ఎ డే. ఏ విధంగా పాస్ అవ్వాలి అని చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నట్టున్నారండి. డోంట్ వరీ, నేను ఎగ్జామ్ క్వాలిఫై అవ్వగలుగుతానా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎస్ యూ కెన్, మీరు క్వాలిఫై అవ్వగలుగుతారు. ఏ విధంగా అనేది చూడండి. ఈ వీడియో చూసి మీరు ఈ ట్రిక్స్ ఫాలో అయినట్లయితే 70+ మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చండి. ఎగ్జామ్ కోసం ఎక్కువగా రిస్క్ తీసుకోకండి ఫ్రెండ్స్. అన్ని టాపిక్స్ అన్ని వెరిఫై చేయొద్దు. మీరు చదువుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి రివైజ్ చేసుకోండి. ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్, లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ వెరిఫై చేసుకొని ఏమేమి క్వశ్చన్స్ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అనేది వెరిఫై చేసి మీరు అందులో ఎంత స్కోర్ చేయగలుగుతున్నారు అనే దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. సో దాన్ని బట్టి మీకు ఎలా ఐడియా వస్తుందంటే మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనే దాని గురించి మీకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఏమేమి టాపిక్స్ అవేర్నెస్ ఉంది, ఏం లేదు అనే దాని గురించి కూడా మీరు తెలుసుకోగలుగుతారు ఫ్రెండ్స్. మ్యాథమెటిక్స్లో చూసుకున్నట్లయితే మీరు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి వచ్చేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి అన్ని ఫార్ములా బేస్డ్ ఇస్తాడు. సో మనకు ఉండేది మ్యాథ్స్ అంటేనే ఫార్ములా బేస్డ్ కాబట్టి మీరు ఫార్ములాస్ కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటే, ఫార్ములాస్ కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు మ్యాథ్స్ని ఈజీగా క్రాక్ చేయొచ్చండి. సో ఫార్ములాస్ అన్నీ ఒక పేపర్లో రాసుకోండి. దాంతో ఏమవుతుందంటే ఫార్ములాస్ అన్నీ ఒకేసారి ఒక దగ్గర ఉన్నట్లయితే, ఒకేసారి చదువుకున్నట్లయితే దాని మీద మీకు కొంచెం గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాథమెటిక్స్లో వచ్చేసి ఏమేమి టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ ఒక్క రోజులో 7 hours, మినిమం 6 to 7 hours మీరు ఓన్లీ మ్యాథమెటిక్స్కి టైం స్పెండ్ చేయండి. ట్రిగానోమెట్రీ అండ్ ప్రాబబిలిటీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. కెమిస్ట్రీ వచ్చేసి ఎలక్ట్రోకెమిస్ట్రీ, స్టాకియోకెమిస్ట్రీ, ఆల్ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ అంటే బ్లాక్స్, SPD బ్లాక్స్ ఉంటాయి కదండి, ఆ బ్లాక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఫ్రెండ్స్. బాటనీ, జువాలజీ వచ్చేసి సెల్, హ్యూమన్ అనాటమీ, రీప్రొడక్షన్ అండ్ మార్ఫాలజీ, ఎకాలజీ, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫిజిక్స్ వచ్చేసి మీరు అసలు ఫిజిక్స్ని టచ్ చేయొద్దు. అందులో ఉన్న ట్రిక్ ఏంటంటే ఫిజిక్స్లో మోర్ ఓవర్ ఓన్లీ B and C ఈ 2 ఆప్షన్స్లోనే ఆన్సర్స్ ఉంటాయండి. ఒకవేళ మీకు తెలిసి ఏ ఆప్షన్ అనేది ఉన్నట్లయితే, అంటే ఏ ఆప్షన్లో మీకు తెలిసి ఆన్సర్ ఉన్నట్లయితే పెట్టండి. అంతేగాని ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు A and D మీద. సో ఐదర్ B or C, దేని మీద ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫాలో దీస్ ట్రిక్స్ టు క్రాక్ 2019 ఎంసెట్ ఎగ్జామ్. డోంట్ బీ టెన్షన్. ఎగ్జామ్ హాల్లో టెన్షన్గా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే టెన్షన్గా ఫీల్ అయితే మన మైండ్లో ఉన్న ఆన్సర్స్ అన్నీ మనం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు వచ్చే ఐడియాస్ కూడా మనం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా స్ట్రెయిన్గా ఫీల్ అవ్వద్దు, ఎక్కువ బర్డన్గా ఫీల్ అవ్వద్దు. ఎగ్జామ్కి వెళ్ళండి, హ్యాపీ మూడ్తో వెళ్ళండి, హ్యాపీ మూడ్తో బయటకు రండి, హ్యాపీ మూడ్తో ఎగ్జామ్ రాయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ట్రిక్స్ మీకు ఎలా యూజ్ అయ్యాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.